అబ్బబ్బబ్బబ్బబ్బా ఆడు నిన్న దావతికి పిలిచినందుకు వేనందుకు 2 పెగ్గులు పోయి ఆ ఫైన్ తలకాయ దిమ్మ గుద్దుతాంది. ఇప్పుడు ఇంటికి పోయి నా పెళ్ళాన్ని 90కి పైసలు ఇవ్వన్నాను అనుకో చీపిరి అందుకొని సప్ప చంపుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బయట ఎవరినన్ను అడుగుదామంటే అవ్వ నేను ఎవరిని అడిగే అలవాటు నాకు లేదాయే. నేనేం చేయాలి? అమ్మ కొడుక పానం అంతా గిరైతాను. పుణ్యానికి వచ్చిన మందాని నీ అవ్వ బొత్త వలగా తాగిన ఏం సమ్మది అయితే లేదు. ఇప్పుడు ఎట్లా ఇంటికి పోయినాక అది ఏమైంది? పోవా బయటికి పనికి పోవా అంటే నేనేం చేస్తాను? అంతా వణుకుతాంది, పానం అంతా కింది మీద అవుతుంది. నీ అవ్వని తాగకుండా అయిపో. ఆయన ఆ ఒక్క పెగ్గేసినాక 2 చేప ముక్కలు తిన్నా చూసినావా? అది గిర్ర నెక్కింది. నీ అవ్వని ఆ చేపలు తినకుండా అయిపో. ఆ తలకాయ మటను ఆ బోటి తిన్నా అయిపో. నీ అవ్వ చేపలు దొరుకుతాయో దొరకాయని సప్ప చంపిన. సప్ప చంపితే నాకు ఇప్పుడు సుక్కలు చూస్తాని. నేనేం చేయాలి? ఏం అర్థమైతే లేదు. నీ అవ్వ తాగుపోతాం లెక్క రోజు తాగినట్టు 90 తాగపోతే పెయ్యి వణికినట్టు వణుకుతాంది. నీ అవ్వని ఇప్పుడు నా జేబులో రూపాయి లేదా? నా పెళ్ళని అడిగితే దావతికి అద్దురా మొగడా అంటే ఇన్నవా? పోతివి బగ్గ తాగుతీవి సాధన అయితే లేదని ఇంట్లో వంటివి. ఇటు పానం నట్టం అటు పని నట్టం అని పొట్టు తిడుతుంది. నీ అవ్వ టైంకు ఎవ్వరు దొరుకుతలేరు. ఏం చేయాలి? ఏం అర్థమైతే లేదు. ఈ ఎండకు పానం అంతా గావరైతుంది. 90 ఎత్తేనే మళ్ళీ తలకాయ సెట్ అవుతుంది, లేకపోతే అస్సలే సెట్ కాదు. ఈ ఎండాకాలం బయటికి ఒక్కలు వస్తలేరు. ఎవరన్నా 100 రూపాయలు అడుకుందామంటే నీ అవ్వ నేనే అందరికి ఇచ్చేటోడిని. నేను 100 అడుక్కుంటే శంకర్ అన్న జోగు ఎత్తానమానే 100 నీకెందుకే, 10,000 అయినా 20,000 అయినా ఆపదికి నువ్వే ఇచ్చేటోనివి, మమ్మల్ని అడుగుతానమని నవ్వుతారు. ఇప్పుడు ఏం చేయాలి? అవ్వని ఏం అర్థమైతే లేదు. నీ అవ్వ ఎవరిని అడగా నా పిల్లాన్ని ఇంతంత సల్ల చేసిమని తాగి కోసేపు కూలర్ కింద వండి ఇంతంత బువ్వ తింటే సెట్ అవుతుంది. ఇంకో తాప ఎవరన్నా దావతికి వెళ్తే పోవాలా గాని నీ అవ్వ 2 పెగ్గులు తాగాలి. అత్తం దాన్ని ఇంకో బాగా తాగితే గిట్లనే ఉంటది. ఏం చెప్తా ఇంటికి ఆరెంజ్ లో ఉందా? ఇంకో తాప ఎవరన్నా దావతికి వెళ్తే నాకు పని ఉండనని తప్పించుకోవాలి గాని తాగుతుంగో పానం అంతా కింది మీద అవుతుంది. అవ్వ కొడుకో పోతాయి ఇంటికి. ఈ మొగోడు నిన్న దావతికి వేయండు, రాత్రి 2ంటికి వచ్చిండు, మళ్ళా పొద్దుగానే లేచి వేయండు. ఎటు పోయిండో ఏమో. బగ్గ తిరుగుతాడు పని ఉన్నట్టే. ఎటు పోతాడో ఏమో. రాని వచ్చినాక చెవులు వడి పెడతా. ఊకున్న కొద్దీ బగ్గ ఎత్తాడు. రాత్రి తెలుస్తలేదు, పగలు తెలుస్తలేదు. ఎట్లా పడితే అటే తిరుగుతాడు. రవలి ఏం చేస్తానవే? వచ్చినావా సారు? తిరుగుడు అయిందా? ఎంతగానో సంపాదించుకొచ్చినావు తిరిగి. అయ్యో నేనెంత సంపాదించుకొస్తానే? అన్ని వెటకారం మాటలు మాట్లాడతావు అంటే కోపం వస్తుంది. మరి లేకపోతే ఏంది? రాత్రి ఎప్పుడు వస్తాను, పొద్దుగానే ఉరుకుతాను. అయ్యో రోజు పోతానా చీకటి పడంగా. ఆడు మా దోస్తుగాడు దావతిస్తానంటే వేనా పాడుగాను. ఆ దావతేమో కానీ నా తలకాయ అంతా వలుగుతాంది. మొత్తం తలకెక్కింది, దిమ్మంటాంది. అది దిగన్నంటే అంటాను. ఏందని? ఏం లేదే, ఒక 100 రూపాయలు ఇస్తావా? 90 వేసేస్తా. ఆ తాగుడెందుకు, మళ్ళీ పైసలు తీసుకొని పోవడెందుకు? అబ్బా కర్మానికని తాగిందే, ఏమనుకోక బుజ్జి. ఇంకో తాప దావతులకు పోను గాని ఒక 100 రూపాయలు ఇయ్యరాదే? అటు పోయి ఇటు 90 సట్కని వేసుకొని వస్తా. లేవు నా దగ్గర. అబ్బా ఇయ్యే, తలకాయ అంతా నొత్తాండి. లేవు. సరే 100 రూపాయలు ఇవ్వకుండా మంచిదే. తలకాయకు నూనె రాదే? ఆయి వంటది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నువ్వు తాగచ్చుడు ఎక్కువ అంటే నీ తలకాయకు కొబ్బరి నూనె పెట్టి మాలిష్ చేయాలా? కొబ్బరి చిప్ప అందుకొని తాగితే తలకాయ 3 వక్కలు కావాలి. ఏంది కొబ్బరి చిప్ప అందుకొని తలకాయ వల్ల కొడతావా? మరి ఆ తలకాయ వల్ల కొట్టే బదులు నూనె పెట్టి తలకాయ రాస్తే నా పానం ఆయి వంటది గానే కొట్టుడు ఎందుకే? అబ్బో నా మొగుడు పనికి పోయి వచ్చిండు, తలకాయ నొత్తందని నూనె రాయాలనా? పని పాట లేని మొగుడు పల్లెలు పట్టుకొని తిరిగిండట. గంతగాని ఎందుకు పడనప్పుడు పడేంత తాగుతాయండి. అయ్యో కర్మానికని తాగిందే, ఇంకో తాప తాగగాని నీ అవ్వ తాగి సప్పడవన్నా అయిపో. నీకు 90కి పైసలు ఇవన్నా చూసినావా? నిన్ను నాది బుద్ధి తక్కువ. తాగుడు కంటే నీ ఒరుడుకైనా తలకాయ ఎక్కువ నొత్తాంది. నువ్వు ఇత్తవా అయ్యావా చెప్పు? ఇత్తవయ్యవని బగ్గంటాను. సాట అందుకొని చంపితే సావట్ల పడాలి.
ఏమనుకుంటానో తాగిందే కాక ఇంకా పైసలు నన్ను అడుగుతానవా? ఇగో బుజ్జి, నిన్ను అడగకపోతే బయట వాళ్ళని అడగన్నానే. బయట వాళ్ళని అడిగిననుకో నా ఇజ్జత్ మానం పోతుంది. నేనే 10 మందికి ఇచ్చటోనే. నేను పైసలు అడుక్కుంటే నన్ను చూసి నవ్వరా అని ఇంకో తాప తాగా అంటాను కదా. ప్లీజే నువ్వేమనుకోకే. అంత పెయ్యంతా దింపినట్టు అవుతుంది, నోట్ల నీళ్లు ఊరుతానే, ఏదో ఏదో అవుతుంది. అది ఎత్తేనే మళ్ళీ నాకు సెట్ అవుతుంది, లేకపోతే కాదే. కొద్దిగా నన్ను అర్థం చేసుకో. అర్థం లేదు పర్థం లేదు. ఇంట్లో సలిపో ఉన్నది, పెరిగేసుకొని తినిపో. తాగిందంతా దిగుతుంది, మళ్ళా తాగితే ఎక్కదా నల్లమొక్క పొడా? నీ అమ్మ మళ్ళీ ఎందుకు ఎక్కుతుంది? ఎక్కిందే దిగదందుకు మళ్ళా తాగుతానా? మళ్ళా తాగితే ఎందుకు ఎక్కుతుంది? నువ్వు నన్ను ఊకే ఒర్రే చెప్తానా? నీకు ఎవరైతే తాగిచ్చిరో వాళ్ళ దగ్గర మళ్ళా తాగపో. గంటగన్న తాగిపించినోడు ఒక 90 తాగే. నీ ముచ్చట గమ్మతున్నదే రావలి. ఏదో అటు దావది విడిచిండు, 4 పెగ్గులు తాగించిండు. తాగింది దిగనందుకు కూడా మళ్ళా తెల్లారు తాగిస్తాడానే. ఏం మాట్లాడతానవే? తాపియకపోతే సపడే కూకో. ఊకే ఒరిచినావు అనుకో మూతికి ఆతలు పెడతా చెప్తానా. పడుకోక పబ్బ అనుకో తాగాలి కానీ రోజు తాగుడైంది, బాగా అలవాటైంది నీకు. ఆ నాకు బాగా అలవాటైందే. మీ అవ్వగారు ఇచ్చిన పైసలు రోజు నాకు ఇస్తాను కదా, తాగచ్చి వదురుతాను కదా. నీ అవ్వని నేను ఎప్పుడన్నా తాగుతానానే? పండుగ పబ్బనుకో తాగుతా గాని రోజు 90 కోట్లు తాగటం లెక్క కనబడతానానే. ఎప్పుడైనా తాగిందా మధ్యాహ్నం అయినా రాత్రి అయినా నా పైసలు పెట్టుకొని? ఎందుకే నావినా అట్టిగా ఆరిపోసుకుంటావు? నన్ను చూస్తే ఎవరు అయినా ఇడు దావతి వేండు మంచిగా తినడానికి కుళ్ళు లేదు. తింటే నాకెందుకు కుళ్ళు? నాకు తినబుద్ధి అయితే నేను తెచ్చుకొని తిననా? అయినా నేను నిన్ను ఆడిపోసుకుంటలేను, నువ్వే నన్ను ఆడిపోసుకుంటాను. అరే ఎవరినెవరు వాడిపోసుకుంటే అవసరం లేదు గాని ఇప్పుడు ఏమంటవే? ఒక 90 దాకా అత్తే ఇయ్యరాదే? ఆగో నువ్వు తినడానికంటే పైసలు ఇస్తా గానీ తాగడానికి ఇస్తానా? సరే మరి తినడానికి అడుగుతాను, ఇయ్యరాదు? అబ్బా తినడానికి అడుగుపోయి తాగద్దామని చూస్తానా? అబ్బా ఇప్పుడు ఏం చేస్తావే? నాకు మనసులో పడతలేదు. పెరుగున్నది వేసుకొని తినిపో, మంచి చల్లగా ఉంటది. అబ్బా ఆ పెరుగు వేసుకునే బదులు మరి నోట్ల ఏలేసి కక్కన్నా మొత్తం పోతది. ఏమంటావు? నల్ల మొగ్గు కూడా లోపల బయట వేసుకుంటావా? పెరిగేసుకొని తినిపో, మంచి నిద్ర పడుతుంది, తాగింది కూడా దిగుతుంది. నువ్వుగా పెరుగన్నమే గతి చేసేటట్టున్నవే. ఎంత బదిలాడినా ఇచ్చేటట్లేవు. ఇక ఏం చేస్తా? తాగుడు నాది బుద్ధి తక్కువ. నిన్నంటే ఏమున్నది? నీ అవన్నీ పెరుగన్నం అయితే పెరుగన్నమే వేసుకురాపో, తిని కోసే పరుగుతా. దా మరి తిందు. నీ అవ్వ వరి కోసే మిషన్ ఆయనే నిన్నత్తా అన్నాడు, నిన్న రాకపోయా. ఇయ్యాలత్తా అన్నాడు, ఇయ్యాల రాకపోయా. తినకుండా పోతుంది. అయినా నా శోభి ఏం కూర అండిందో ఇంత తిన్నాక వేరే మిషన్ మాట్లాడతా. వీళ్ళు వచ్చినట్టు లేరుగా. నీ అవ్వ నా మొగడు వరిగోపేవేయండు అత్తడు కావచ్చు. ఫ్రిడ్జిల్ని అయితే చల్లటి నీళ్ళు పెట్టిన వచ్చినాక గట్ట తాగుతాడు. ఇక వరిగోపిస్తానే కదా బుక్కడంతా చల్లబడ అంటే ఆగం మురికిండు. ఎంత ఆకలితో అత్తడో ఏమో. శోభి ఓ శోభి, ఆగో ఇంత చెప్పని అయిపోయిందా వరిగోపిచ్చుడు? ఎక్కడ చెప్పరు గోపించుడే. ఆ వరి కోసం మిషన్ ఆయనే ఇయ్యాల కూడా రాలే. అయితంగానే ఏం కూర అండినవే? అయ్యో నీ తినిపోతావని పొద్దున్నే బెండకాయ పులుసు పెట్టిన. తినిపోమంటే తినకనే పోతివి, ఆగం ఉరుకుతివి. ఆగం పోయినవంటే కంటే మిషన్ ఎత్తే ఆగుతాడా అని నేను ఎంత ఆగంగా వేయను ఆయన రాకపోయా. ఇంత బుక్కుడంతా తిని వేరే మిషన్ మాట్లాడతా. మరి వరి గోపించడానికి 4 రోజుల ముందు చెప్తే ఎవరన్నా అత్తారు కానీ తెల్లారులేసి ఇలా గోపిస్తా అంటే ఎవరన్నా అత్తారా? తెల్లారే గోపిస్తాను ఎవరన్నారా శోభి? 2 రోజుల నుంచి తిరుగుతానా, నువ్వు చూడనే పడుతుంది. ఆగో ఈ కథ మంచిగానే ఉంది. నాకేమెరక నాకెప్పుడు చెప్తివి? ఇవాళనే చెప్తే కదా నాకు ఈ ముచ్చట. అరే నీకు అన్ని పూసకొచ్చినట్టు చెప్పమంటావా అని? రేపు గోపిస్తా మాపు గోపిస్తా అని నేనే మిషన్ రాక టెన్షన్ పడతా అంటే నువ్వు బాగా గొర్రిస్తాను. ఏం కూర నువ్వు అన్వేసుకురాపో, తిని వేరే మిషన్ అన్న మాట్లాడతా. నడు ఏం చూస్తాను? అయ్యో బాగొరుతాను కుక్కర్నట్టు కుక్క మొక్క పోడా. నువ్వు అన్నం తినక నేను అత్తనా? మా వేసుకత్తది తిందూతి అని జాకెట్కి పిన్నిసి గుచ్చుకుంటా గట్టినే కూర్చున్నదేందే? పోయి వేసుకురాపో, ఆకలి బాగా అవుతుంది. కాదే మా వేసుకత్త గాని గవడ్లు అమ్మినాక గొలుసు చేపిస్తాను, చేపిస్తావా? నీ అవ్వ నీ కథ గమ్మతుందే శోభి. నేను వరే కోయపోతుంది, బట్లే అమ్మపోతుంది. నీ గొలుసు కచ్చిందా అనే వెనకడికి నియాస ఉంటుందే. పిల్ల గుట్ట ముందుకే కుళ్ళ కుట్టించిందట. గట్టునే నీ కథ. నేను మాగుంటేనే ముందైతే నాకు ఆకలి అవుతుంది. వేసుకురాపో. అయ్యో మా వేసుకత్తది కాలు రెక్కలు కడకచ్చుకోపో, వేసుకత్త పువ్వా. దీనికైతే ఏం తక్కువ లేదు, నా కడకచ్చుకుంటది. ఈ మనిషి ఎంతసేపు తినేమంటాడో? ఆ మనిషి లే ఎంతసేపు అంటావు? చల్లగా ఇవ్వంటే అతేమన్నాడు కదా. ఇక ఆ మనిషి లే లే అంటే
ఎంతసేపు అంటావు? నువ్వు పెరుగన్నం తిని పండు వండవానే అట్లనే వండా. మళ్ళీ పెరుగన్నం తిన్నాక సల్ల కలిపించినావు కదా, తాగేసరికి సోయి లేదే. ఎట్లున్నది? దిగిందా తాగిందంతా? అబ్బా తాగింది దిగుడు కాదు, మైండ్ ఫ్రెష్గా ఉన్నది. అబ్బో మళ్ళా పుష్కరని నిన్న ఇంటి తాగింది అనుకో, మళ్ళా తలకాయ పట్టే. నువ్వు చెప్పిన మాట ఇన్నది నిన్ను నిజమైంది. కోసేపు తిని పండుకో అన్నావు చూసినావా? అబ్బా నాయనా, కోసేపు తిని పండుకో కాదు, ఇంత తిని కోసేపు పండుకో అన్నావు కదా, అట్లా వండుకున్నట్లా రిలాక్స్ అయింది. నువ్వు కూడా వండుకున్నట్టున్నావు కదా, ముఖం ఉప్పింది. కోసేపు వండుకొని లేచినాయి. నువ్వు కూలర్ కింద వండవు, నన్ను రేకుల కింద వండ పెట్టావా? అగో నేను ఇక్కడ వండుకో అని చెప్పిందా? అబ్బా తిరంగానే అట్లా కళ్ళు మూసుకుపోయినట్టు అయినే, అందుకే లేపలేక నిన్ను. ఇక అందుకే నేను కూడా చిన్నే వన్నా. అబ్బా ఓ ఇక తాగుతాను. ఇక ఎవరన్నా తాగిచ్చినా తాగా, ఎవరు పిలిచినా ఓనే పోను. అర్థమైతుందా? పనికైతే పో, తాగడానికి పోకుండా గాని. పోతా గాని అయితే కానీ ఏం కూర తెచ్చుకున్నామే సాయంత్రం? ఏదో ఒక కూర పట్టుకురాపోయే. ఏం తేవాలి? ఈ ఎండకు ఏది తిన్నా అంత ఎటో అనిపిస్తాంది. ఆగో ఈ ఎండకు ఏం తిన్నట్టెట్టనో అనిపిస్తుంది అంటాను. మరి ఏం తేవాలి? ఇంత కౌసు కొట్టించుకురావన్నా? ఏ కౌసు జోలి తీయకు, అంత కచ్చినట్టు అవుతాంది. ఏంది కౌసు జోలి కక్కత్తందా? కౌసు అంటే తేపో అనేది అద్దంటాను ఎందుకే? ఏ తిని తిని ముఖం కొడుతుంది, ఏదైనా ఆకుకూరలు తీసుకురాపో. ఆగో నీ సద్దంటాను, అంత ఎట్లా మాట్లాడతాను, మాట చేంజ్ అయింది, గొంతు చేంజ్ అయింది. కొంప తీసి సరిదైంది అనే? సరిదైనట్టే ఉన్నది. మరి సరిదైతే ఆకుకూరలు తింటే పోతుంది అనే? ఒక్క 4 కాళ్ళు తెత్తా, మంచిగా కాల్చి కవరించి కొట్టి మసాలా గిసాలు వేసి పులుసు పెడితే తాగితే గొంతు దెబ్బకు సాప్ అవుతుంది, గొంతు దెబ్బకు సాప్ అవుతుంది. ఈ ఎండకు అప్పుడు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగి పండుకోలేసరికి గొంతు గిట్ల అయిపోయిందే. మరి పొయ్యి కాళ్ళు ఏమన్నారే? కావాలి తలకాయలా అండని తోపుకెలేదే. ఇప్పుడు ఏమద్దుతి, ఒక విక్స్ గోలి రేపు వేసుకుంటా. విక్స్ గోలు వేసుకుంటే పోతా అనే పిసదానా? ఘాటుగా మసాలా ఘాటు పెట్టి సంపుతే ఉడుకుడుకు పులుసు తాగితే గొంతులు ఉన్న ఇన్ఫెక్షన్ అంతే పోతుంది, ఇన్ఫెక్షన్ అంతే పోతుంది. ఏ ఇప్పుడు గంతగానే ఖర్చు పెట్టి తెచ్చుడేందుకు? నాకు అండని తోపుకెలేదే. ఒక గోలి రేపు విక్స్ గోలి వేసుకొని అట్లా వండుకుంటా. అవ్వ చెప్తా అసలు ఇననేను, మా తెచ్చి కాల పడుతుంది. రేపన్నది ఎత్త కాలు తలకాయ. సరేది ఇగో ఆకుకూరలు అవుతుంది, మాదెత్త విక్స్ గోలి మర్చిపోకు. తెత్త తెత్త. ఏంది ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగి పడుకోలేసరికి గిట్ల అయిపోయింది గొంతు. అమ్మో ఇంకోసారి తాగద్దు ఇక. మరి బుచ్చపతి ఎటు వేస్తానవరా? వరి కోపించేస్తానన్నా. ఏంది వరి కోపించేస్తానవా? చెప్పిన కోపించినవరు వడ్లు ఈసారి మంచిగానే వెళ్ళేటట్టున్నాయా? ఏ పొలానికి ఏందన్నా, పోయిన సరికన్నా బాగానే వెళ్ళినాయి. అయితే గాని చెరో బీరేసేద్దా. ఆహా ఈసారి వడ్లు ఎక్కువ వండినాయని సంబరంలో బీర్ తాగిస్తా అంటాను వారా. నువ్వు అన్నది వాస్తవమే గాని నిన్న దావతి పోయినందుకే తలకాయకు పట్టింది. మీ వదినే పొట్టు పొట్టు తిట్టింది. మళ్ళా తాగింది అనుకో మా ఇద్దరికి లొల్లైతుందిరా. నువ్వు అన్నావు గాని ఎప్పుడన్నా వీలు చూసుకొని తాగుతుంది. అబ్బా నీకు ఒక బీర్కే తలకాయ ఎక్కుతా అన్నా. నేను తాగిచ్చినప్పుడే రావు, మంద తాగితేనైతే మంచిగా పోతావు. అదే నేను చెప్పే మాట వినవారా? ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మా తాగుతుందిరా. అయినా నేనెందుకు తాగుతావే? నీకు మంద తాగితేనే మంచిగా తాగుతావు నువ్వు. అరే గట్లా ఏమనుకోకురా బుచ్చపతి, నిన్న తాగే నాకు తలకాయ అంత నొత్తంది. ఎప్పుడన్నా వీలు చూసుకొని తాగుతుంది సరేనా? సరే కానీ తీయన్నా. సరే పో. ఈ ముచ్చట పొద్దున రావద్దారా? ఒక్క బీరేంది 4 బీర్లైనా గుద్దుతును. నీ అవా అచ్చిరానప్పుడు వచ్చి తాగుతుందా అంటివి. ఇప్పుడు తాగిందనుకో నా పిల్లలతో లొల్లి కాదారా? చి నీ అవ్వ ఈ ముచ్చట పొద్దున ఎదురైనా అయిపో. ఆయన ఎందుకు తీగ ఇక తాగా అద్దు. శోభి ఓ శోభి ఏంది మిషన్లు రేపైనా ఎత్తనన్నారా? మిషన్ ఎక్కడ దొరికిందే శోభి? 4-5 రోజుల దాకా రాదట. అయ్యో 4-5 రోజుల దాకా రాదట్నా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేద్దామే? నా ముఖం నువ్వు చూడు, నీ ముఖం నేను చూస్తా. పోయి నిన్నే చూడాలి. జీడిగింజ మొక్క పోడా. జీడిగింజ మొక్క పోడంటాను ఏంటే బైర శోభి? ఒక కర్రోడా బర్ర శోభ అంటే నేను బజాట్లేస్తా అంత. నేనే నువ్వు అంటావురా నన్ను? అబ్బా ఫస్ట్ నువ్వే అంటే కాదే, నువ్వు అన్నవని నేను అన్నా. అయినా నువ్వు పెళ్ళవు నీ మగడు, మరి అనుకోపోతే ఇంకెవరు అంటారే?
గివిడికేం తక్కువ లేదు నల్లోడా. అయితే కానీ శోభి నీకు ఒక ముచ్చట చెప్తా, నన్ను ఏమనద్దు మరి. ఏమన్నది చెప్పు. ఏం లేదే, ఎట్లాగో 4-5 రోజులు మిషన్ రాదు కదా, మీ అక్కను ఊరుకోదామే. అక్కడికి ఏమనుకో వాళ్ళు నీసు తెస్తారు, మంచి కలిపి ఉన్నా. ఏమంటావు? అబ్బా నిజమేనండి, నేను కూడా అక్కలింటి ఒక చాలా రోజులు అవుతుంది, అక్కని చూడబుద్ధి అవుతుంది. అట్లనే మనం కౌసులు తెచ్చుకోక చాలా రోజులు అవుతుంది, అట్లనే కౌసులు తినద్దాం 14 రోజులు ఉండి. మరి ఇంకెందుకు లేటు, బట్టలు పెట్టుకో. సరే దా. అక్క అక్క శంకరన్న, శంకరన్న, అక్క శంకరన్న. అగో చెల్లె వచ్చినావా? ఓ మనిషి, మా చెల్లె ఉండు, మీ తమ్ముడు వచ్చిండు దా. అగో మరదలు అంత మంచిదేనా? అంత మంచిగా ఆడతామి. అంత మంచిగా అన్న. కూర్చో. కూసో చెల్లె. అగో అనుకోకుండా ఏంటి ప్రయాణం? వరి కోపించావా తమ్మి? కోపేలా అన్న, మిషన్ దొరకలేదు, 4-5 రోజుల తర్వాత వస్తా అన్నాడు, అప్పుడు కోపిస్తా. అయ్యో ఇంకా గోపియలేదా చెల్లె? అగో చెవులిన పడతలేవా అని మిషన్ లేకనే ఆగిందట. అయితమే గాని ఇళ్ళని ఇట్లనే నిలబెడతావా? ఏమన్నా అన్నం పెడతావా? ఏం కూర ఉన్నాయని పెట్టాలి? ఇంకేంది ఆకుకూరలే అన్నావు కదా, తోటకూరలు తెచ్చిన తోటకూరతో పెట్టు, కమ్మగా తింటారు. వాళ్ళంతా కూడా ఆకుకూరలు పెట్టాలనా? అంతేనా? నీ సన్న అన్నావు కాదే, అది మనకు. అంతేనా? అబ్బా తమ్ముడు నువ్వు వచ్చినావు, మరదలు మీరు అచ్చుట్లా, నేను కూడా మీతో నీసు తినుడైతుంది. తమ్ముడు వచ్చినాక ఆకుకూరలు పెడతానే, మంచిగా మటన్ తెస్తా, సరేనా? మీరు రెడీ గారి దారా తమ్ముడు, అట్లా బయటికి పోయి ఇంత వేసుకొని మటన్ తెద్దాం. పోతాడు కళ్ళు దొరుకుతుందానే. అరే పోద్దాడేంద్రా, ఇటు కళ్ళు తాగు అటు రెడ్డు తాగు, ఆ 2 తాగి మటన్ పట్టుకొని వద్దాం. మీ పేరు చెప్పుకొని మీరు తింటారా? మీరు అచ్చపట్టుకు ఉప్పటి దుప్పుడు అన్నది, లేకపోతే తెమ్మను నారా, తెమ్మనకపోవు. ఏమిరా రవి, మా ఊరి కళ్ళు ఎట్లున్నది? అబ్బా పరుదాడు కళ్ళు పట్ట తాగుతా, చట్ట వేందో లోపలికి. అంతేనా? అయితే గాని మరి ఇవాళ ఏం కూర తెచ్చుకున్నావురా? అబ్బా శంకరన్న, ఈ ఆడికి 5 రోజులు వచ్చి నీసు తిని ముఖం కొట్టిందే. గట్లంటావారా? నువ్వేమన్నా నెలకు ఒక్కసారి వచ్చుడువా? ఏడాదికి ఒక్కసారి వస్తారు. మీకు లేకపోతే నేను ఎవరో తెస్తారా? మాకు నువ్వు, మీకు మేము, గంతే. ఎవరున్నారా? మనం కలిసి ఉండాలి. చెప్పురా, ఏదో ఒకటి తెస్తా. శంకరన్న ఇవాళ ఏమంటే కూర అంతా ఏమద్దు. ఇగో మిషనోడు ఫోన్ చేసిండు, పొద్దుగాల రేపు మాదే పోతాడంటే ఇలా పొద్దుకంగా పోతాం. అరే కూర తినిపోరా అంటే సిగ్గుపడబడితే ముఖం ఇచ్చిందని మరదల్ని అడుగుతావు. ఓ మరదల పిల్ల ఉన్నావా? ఇట్రా. ఎందుకో పిలుస్తాను. ఇంకో ఇలా పొద్దుకంగా పోతారట్నే, ఇక పోతారు కదా, పొట్టెల కూర తెస్తా అంటే అద్దంటాడు. ఏంది పోతారట్నా? చెల్లె రేపు పోదు తీయే, ఇయాలే పోతావు. అద్దక్క ఇప్పటికే వచ్చి 5 రోజులు అవుతుంది, పొద్దుకి పోతుంది అక్క, వరిగోసేది. ఇగో పొద్దుకంగా పోతా అంటారు కదా, ఇంత పొట్టెల మాంసం తీసుకురా పో, తినిపోతారు. ఇంకేంది? అరే ఇంత పొట్టెల మాంసం పట్టుకొని వస్తా, సరేనా? పట్టుకరా పో. సరే. ఇగో అక్క 4 రోజుల నుంచి అన్నదమ్ములు చికెన్ మటన్ తెచ్చుకుంటారు, ముక్కలు తింటారు, ఉత్త పులిసే మనకు ఉంచుతారు, మనకేం మిగులుతలేరు. వాళ్ళు అట్లా చేస్తారని ఇలా పొట్టెల కూర తెమ్మన్నా, తెచ్చినాక వాళ్ళని ఎట్లా ఆట ఆడిస్తా చూడు. ఆట ఆడిస్తావా? ఏం ఆట ఆడిస్తావు అక్క? ఇప్పుడు వాళ్ళు కూర తెస్తారు కదనే, వాళ్ళు కూర తెచ్చినాక నేను చెప్పినట్టు నువ్వు చేయి, గంతే. సరే అక్క, వాళ్ళు పులుసు నాకాలే, మనం ముక్కలు తినాలి, గంతే. మసాలాలు నోడుతుపా. పా అక్క. అబ్బా రవిగా, పరుపుదాడి కళ్ళు 2 లీటర్లు తాగినాం. అది తాగినాక 1 కోట తాగే వరకు తలకాయ గిర్రు అంటాదిరా. పొట్టేరు కూర మంచిగా పులుసాళ్లకు, ముక్కలు మనకు, మనమే తిందాం. విన్నావా? మనం తినకాడికి మిగిలింది వాళ్ళు తింటారు. ఏమంటావురా? నువ్వు చెప్పేది నిజమే, వాళ్ళకి పులుసు మనకే ముక్కలు. ఇగో రవళి, పొట్టేరు కూర తెచ్చినాం, తమ్మగా పులుసు పెట్టు. ఆకలి పొద్దున్నాడు తమ్ముడు, ఇవాళ పోతాడు కదా, అర్థమైతుందా? మా అర్థమైతుంది, అండు తీటి మళ్ళా తాగొచ్చినావు. అరే తమ్ముడు, కూర ఎంత తగ్గుతున్నా పారా. అక్క 2 గంజల కూర ఎందుకు అంటున్నావే? 1 గంజల మిల్ మేకర్ అంటున్నావు, 1 గంజల మటన్ అంటున్నావే. పిసదానా, అసలు కూర అండి ఉట్టి మీద పెడదాం, మిల్ మేకర్ ఆలకు పెడదాం, సరేనా? సరే అక్క, అలా మిల్ మేకర్ కూర పెట్ట వల్ల ఏర్పాటు చేయరా అక్క? అరే వాళ్ళకి నచ్చేటట్టు గంత గట్టి కొర్రకే, మీ బావ వచ్చినప్పుడు నాకు ఒక సైగ చెయ్యి, ఆయనకి నచ్చేటట్టు నేను ఒక ముచ్చట చెప్తా, సరేనా? సరే అక్క. అక్క బాగుందండి.
అత్తండా నువ్వు సపడే ఇగో చెల్లె అసలు కూర వండినాం కదా అది తీసి ఉట్టి మీద రాద్దాం. నువ్వు ఇప్పుడు వాళ్ళతోటి తినకు, వాళ్ళకు మిల్ మేకర్ కూర పెడదాం, మన తర్వాత మంచి మంచి ముక్కలు వేసుకొని తిందాం సరేనా? సరే నువ్వు ఇప్పుడే తినకే వాళ్ళతోటి. కూర ఉడికిందానే? ఉడికింది. తమ్ముడు ఆకలిపోతున్నాడు, కళ్ళు పొట్టు తాగిండు కదా, చెప్పరా కానీ తీసుకొస్తా. అందరం ఒక్కడేసారి తిందాం. అందరం వద్దు, మీరు ముందుగా తినుర్రి. సరే సరే, ముందైతే కూర కానీ సరే అయితందానే కూర. అయితాంది అయితాంది పట్టుకొస్తున్నా. శంకరన్న మటన్ కూర వాసన వస్తుంది, ఉడికిందానే? ఉడుకుతాందిరా, కొద్దిగా అయినాక తిందాం. ఫస్ట్ వాళ్ళు తినేది. ఏ శంకరన్న మంచి వాసన వస్తుంది, మనం తిన్నాకనే వాళ్ళు తింటుంది. వేసుకురా మనం. అరే అద్దురా అన్న, నువ్వు తర్వాత తినే, కమ్మడి వాసన వస్తుంది, నేను తింటా. అరే తర్వాత తిందాం రా, తినవరా. అరే అక్క అన్న, నువ్వు తినపోతే తినకు. ఓ వారినే అన్న తిన్నట నాకు వేసుకురా, తింటా. తిను, నీ కర్మ నీ ఇష్టం. వాసన వదినా ఆకలి వేసుకురా. వేసుకొస్తానా, ఇగో తినో పిల్లగా. అబ్బా మా శంకరన్నతో తింటే అచ్చి బొక్కలే నాకెత్తి, నా కోసం మెత్తగా నీరు. అబ్బా మటన్ ముక్కలు మెత్తగా ఉన్నాయి, ఒక్క బక్క లేదు. బతుకుచాడా అబ్బా అంతా కుక్కలేసి అనినట్టున్నారు మెత్తగా. అబ్బా మెత్తగా అని నాకేసారు, మా శంకరానికి అన్ని బొక్కలే. రవిగా తింటానా వారా మటను? కమ్మగా తింటానా? ముక్కలు ఎట్లున్నాయిరా? ముక్కలు లేవు, నాకు మొత్తం మెత్తడే. అంతేనా? బొక్కలు లేవా? మెత్తడి ముక్క నోట్లేసుకో నవ్వులు. మటన్ ముక్కే కారా? కమ్మ మటన్ ముక్కనే నారా? మటన్ ముక్కనే. మటన్ ముక్కనే నారా? మటన్ ముక్కనే మెత్తగా ఉంది. కమ్మ ఒకసారి గిడి చూర్రా. అదేంటిదో చూర్రా ఒకసారి. అన్న అంత పిండి పిండి వస్తుంది, మిలిమిలికలు పెట్టి మటన్ అన్నారే. నీకు తాగుతే ఏం ఏర్పడతానే రుచి? మిల్ మేకలు తినుకుంటా మెత్తడి మటన్ అంటాను. మంచిగా అయిందా? అద్దురా అద్దురా అంటే అయిననే ఇల్లేదా? అంటే ఇప్పుడు నాకు మిలిమిలికలు పెట్టారు కానీ అసలు కూర ఎక్కడుందే? అసలు కూరేదే పిస్తోడా, అసలు కూర ఉట్టి మీద దాచిరు, నీకు మిల్ మేకలు పెట్టిర్రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఉట్టి మీద కూర పట్టుకత్తా, ఆగు. వేసుకురాము. అబ్బా మనందే మోసం చేద్దామని చూసిర్రా. అన్ను మాట్లాడుకోగా నేను ఇట్లా అద్దురా అద్దురా అంటే నువ్వు వేసుకురా. మటన్ తో తింటా, ఉట్టి మీద కూర. తెచ్చిరా తెచ్చిరా. అసలు కూర ఉట్టి మీద దగ్గరగానే ఉత్తగానే ఉన్నది, ఇలా హోటల్ కూరేదే. మరి లేకపోతే 4 రోజులు సంది ముక్కలు మీరు తింటారు, పులుసు మాకు ఉంచుతారు. అందుకే నీకు వినవడాలని మేము కావాలని మాట్లాడుకున్నావు. అంటే మీరు కావాలనే నాకు నచ్చినట్టు నాకు. అందుకే ఉట్టి మీద ఉత్తగాన్ని ఉంచి మటన్ కూరతోటి మేము తిన్నాం. అందుకే ఉత్తగాన్ని ఉట్టి మీద ఉంచి మటన్ కూరతోటి మేము తిన్నాం. రవిగా నేను వచ్చి మనకేమర్థమైందిరా? అందరం కలిసి తినాలని అర్థమైంది. అబ్బా మా బుద్ధి మాకు చెప్తురే. అయితే ఇప్పుడు పోయికిలా హోటల్ కూర తెస్తా, కలిసి తిన్నావా? సరే తేపో తిన్నాం. అబ్బా ఒప్పుకున్నారు.